ఈ కార్డియాక్ వర్కౌట్స్ అంటే ఏంటి? అసలు ఏ విధంగా చేయాలి? దీని తాలూకు లాభాలేంటి? దీని తాలూకు నష్టాలేంటి? అంటే ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా ఏ విధంగా చేస్తే మనం కరెక్ట్‌గా కార్డియాక్ వర్కౌట్స్ చేయొచ్చు. అంటే కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాం దీన్నే. అసలు మనకి చాలా వరకు చాలా మిత్స్ ఉంటాయి. అంటే డౌట్స్. ఈ కార్డియాక్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి? ఏ వయసులో ఎవరెవరు చేయాలి? ఏ వయసులో ఎంత చేస్తే మనకు ఉపయోగం? ఏ వయసులో ఎంత చేస్తే మనకి నష్టం కలగకుండా ఉంటుంది? ఇవన్నీ మనం డీటెయిల్‌గా ఈ భాగంలో వివరిస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్డియాక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? అసలు దీన్ని ఎందుకు కార్డియాక్ ఎక్సర్సైజ్ అని అంటారు? సో ఎప్పుడైనా మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి యూజువల్‌గా ఏమవుతుంది? మనకి హార్ట్ రేట్ పెరుగుతుంది. ఎనీ ఎక్సర్సైజ్ అంటే మీరు స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేయొచ్చు, కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ రేట్ చాలా పెరుగుతుంది. సో ఈ హార్ట్ రేట్ పెరగడం వలన ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వటం, అట్ ద సేమ్ టైం ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వటం అనేది జరుగుతుంది. ఈ 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. కార్డియాక్ ఎండ్యూరెన్స్ మూలన హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరగడం వలన మన బ్లడ్ ప్రెషర్ అన్నది యాక్చువల్‌గా డీటెయిల్డ్‌గా మనకి ఒక క్రమబద్ధీకరణలో వస్తుంది. దాని తర్వాత మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతాయి. సో అది ఎందుకు ఎక్కువ బర్న్ అవుతుంది అంటే కార్డియాక్ ఎక్సర్సైజ్ ఆర్ కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూజువల్‌గా మినిమమ్ 30-45 మినిట్స్ చేస్తామండి. ఈ 30-45 మినిట్స్ చేసేటప్పుడు యూజువల్‌గా ఏమవుతుంది మన క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ అవుతాయి. అట్ ద సేమ్ టైం బ్లడ్ గష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్‌లోకి బ్లడ్ అనేది సర్క్యులేషన్ చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి సర్క్యులేషన్ బాగా ప్రసరణ జరిగి ఆటోమేటిక్గా మన బ్లడ్ వెజల్స్ మెయిన్ బ్లడ్ వెజల్స్ ఏవైనా అడ్డుగానే ఉన్నా లేకపోతే అంటే కొలెస్ట్రాల్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా దాని తాలూకా శాతం తగ్గుతుంది. అందువలన ఎక్కువగా కార్డియాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మనకి ఎక్కువ ఒబెసిటీ ఉన్న వాళ్ళు కానీ ఈ కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ కార్డియాక్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి. సో అంటే ఎనీ హార్ట్ డిసీజ్ తీసుకుంటే కనుక వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దానికి మనం ఒక ప్లాన్ ప్రకారంగా ఎట్లా చేయాలి? ఇప్పుడు రెగ్యులర్ పర్సన్స్ అనుకోండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యాక్చువల్‌గా అయితే మనం ఎటువంటి అవుట్‌కమ్ మెజర్స్ చూడం. అంటే హార్ట్ రేట్ పెరుగుతుందా? లేకపోతే బీపీ పెరుగుతుందా? ఇట్లాంటివి ఏమి చూడకుండా మనం రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసేస్తాం. బట్ సర్టెన్ ఏజ్ తర్వాత గానీ అంటే పెద్దవాళ్ళు గానీ, లేకపోతే కార్డియాక్ హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు గానీ, లేకపోతే మనకి ఈ ఒబెసిటీ ఉన్నవాళ్ళు గానీ ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఎటువంటి నష్టాలు కలగకుండా మనం రిజల్ట్స్ని పొందవచ్చు. దీనికి ఏం చేస్తామంటే మనకి అవుట్‌కమ్ మెజర్స్ ఉంటాయండి. అంటే మనకి మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ చేయదలుచుకున్న వాళ్ళు ఫస్ట్ మ్యాక్సిమం హార్ట్ రేట్ మనం చెక్ చేసుకోవాలి. దీన్ని ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. దీనికి సింపుల్ ఫార్ములా అండి. ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది సింపుల్ ఫార్ములా అండి. 220 మైనస్ ఏజ్. మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. 220 మైనస్ ఏజ్. ఈ 220 మైనస్ ఏజ్ తీసుకుంటే కనుక మనకి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మ్యాక్సిమం హార్ట్ రేట్ కింద పరిగణిస్తాం. అంటే ఒక ఇండివిజువల్ చేసేటప్పుడు ఎవరైనా అంటే ఇప్పుడు నేను చెప్తుంది జనరలైజ్డ్గా చెప్తున్నానండి. ఎవరైనా చేసినప్పుడు ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది తీసుకుంటే మంచిది. అంటే 220 మైనస్ ఏజ్ తీసుకుంటే మనకి మ్యాక్సిమం హార్ట్ రేట్ వస్తుంది. ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ దాటి మనం ఎక్సర్సైజ్ చేయకూడదు అనేది ఒక లైన్ పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకు నష్టాలు అనేవి జరగవు. దీనిలో కూడా మళ్ళీ ఇన్ డీటెయిల్డ్గా ఉంటుంది. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఒబెసిటీ ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ శాతం ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే కనుక దీనిలో క్యార్వోనెన్స్ ఫార్ములా అని ఉంటుందండి. క్యార్వోనెన్స్ ఫార్ములా. సో దీనికి మాత్రం ఎవరైనా నిపుణులు అంటే ఫిజియోథెరపిస్టులు మ్యాక్సిమం అండి ఫిజియోథెరపిస్టుల దగ్గర అంటే వాళ్ళ సూపర్విజన్లో తీసుకుంటారు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దాని ప్రకారంగా తీసుకుంటే కనుక ఈ కార్డియాక్ హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ ఒబెసిటీ ఉన్నవాళ్ళు కానీ హై కొలెస్ట్రాల్ బ్లడ్లో ఉన్నవాళ్ళు కానీ ఈ క్యార్వోనెన్స్ ఫార్ములా ప్రకారంగా అంటే ఇది ఒక అవుట్కమ్ మెజర్. దీని ప్రకారంగా వెళ్తే కనుక ఏ ఏజ్ వాళ్ళు ఎంత శాతం వరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే ఎంత మ్యాక్సిమం హార్ట్ రేట్ వరకు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి. సో మనం మ్యాక్సిమం హార్ట్ రేట్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా మనం క్యార్వోనెన్స్ ఫార్ములా వేసుకుంటే కనుక దానికి ఒక శాతం వస్తుంది. అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హార్ట్ రేట్ వస్తుంది, లోయర్ లిమిట్ ఆఫ్ హార్ట్ రేట్ వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు చేసుకుంటే బెటర్ అని చెప్పి కార్డియాక్ హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కానీ ఒబెసిటీ ఉన్నవాళ్ళు కానీ హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కానీ చేసుకోవచ్చు. అంటే మనం ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ తర్వాత ఆ సర్టెన్ డిసీజ్ తర్వాత ఈ క్యార్వోనెన్స్ ఫార్ములా అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఎస్పెషల్లీ ఎక్కువగా జిమ్ చేసినా కూడా అంటే ఎక్కువ కార్డియాక్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి నష్టాలు వస్తాయి. అంటే ఇప్పుడు సడన్ కార్డియాక్ హార్ట్ డిసీజెస్ అంటే సడన్ కార్డియాక్స్లు జరుగుతున్నాయి. చాలామంది మీరు చూస్తే కనుక సడన్ కార్డియాక్ అరెస్ట్ జరగడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ వ్యాయామాలు అంటే మనకి మోతాదు మించి వ్యాయామాలు చేయటం వలన ఆ హార్ట్ అనేది పంప్ చేయలేక ఆటోమేటిక్గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం క్రమబద్ధీకరించడానికి క్యార్వోనెన్స్ ఫార్ములా అనేది చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి సార్. క్యార్వోనెన్స్ ఫార్ములా ఇది ఫిజియోథెరపిస్ట్ మాత్రం యూజువల్గా దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తారు. అంటే కార్డియోథొరాసిక్
స్పెషలైజేషన్ ఉంటుంది, వీళ్ళు కూడా చేస్తారండి ఫిజియోథెరపీలో. సో వీళ్ళ పర్యవేక్షణలో వీళ్ళకి ఎంతవరకు చేస్తే బెటరు, మ్యాక్సిమం హార్ట్ రేట్ ఎంత, అప్పర్ లిమిట్ ఎంత, లోయర్ లిమిట్ ఎంత, ఈ మధ్యలో మనం చేస్తే మనకి ఫ్యూచర్లో ఎటువంటి నష్టాలు కలగవు. అట్ ద సేమ్ టైం నార్మల్ ఇండివిజువల్స్ కూడా ఈ కార్నెస్ ఫార్ములా ద్వారా చేసుకుంటే కనుక ఎక్కువ అతి నష్టం జరగకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం కార్డియాక్ అరెస్ట్ని ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కువ మోతాదులో చేయకుండా ఉండడానికి మనకి ఇదొక అవుట్కమ్ మెజర్ అనమాట. సో ఇది మనం కార్డియాక్ మెయిన్ వర్కౌట్స్లో చూసుకోవాల్సింది. ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ తీసుకోవటం ప్లస్ ఎవరికైనా ఇండివిజువల్స్కి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కార్డియాక్ హార్ట్ డిసీజెస్ కానీ, ఒబిసిటీ కానీ, హైయెస్ట్ కొలెస్ట్రాల్ ఉంటే కార్నెస్ ఫార్ములా ప్రకారంగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కార్డియాక్ వర్కౌట్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. యూజువల్గా మనకి కార్డియాక్ వర్కౌట్స్ అంటే ఏది కాదండి. సో యూజువల్గా మనం వాకింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, కొంతమంది సైక్లింగ్ చేసే అలవాటు ఉంది, కొంతమంది హైకింగ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనకి కార్డియాక్ వర్కౌట్స్ కింద వస్తాయి. అదర్వైజ్ మనకి బయట ప్లేస్ లేదనుకోండి, సింపుల్గా ఏం లేదండి, మన స్కిప్పింగ్ రోప్ ఉంటుంది కదా, స్కిప్పింగ్ ఈజ్ ఆల్సో కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్, అంటే కార్డియాక్ వర్కౌట్స్లోకే వస్తుంది. అంటే బేసికల్గా మన హార్ట్ రేట్ పెంచడం, తద్వారా మనం డిఫరెంట్ లాభాలు పొందడం అనేది కార్డియాక్ వర్కౌట్స్ మూలాన వచ్చే ఉపయోగాలను పొందడం అనేది మనకు బేసిక్గా మనం చూసేదన్నమాట. సో దీనికి నేను చెప్పిన విధంగా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, జాగింగ్ చేసుకోవచ్చు, హైకింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంట్లో సింపుల్గా బయట వాతావరణం బాగాలేకపోయినా ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్నా కూడా మీరు స్కిప్పింగ్ రోప్ వాడి కూడా మీరు కార్డియాక్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో యూజువల్గా ఎంత కార్డియాక్ వర్కౌట్స్ చేయొచ్చు, ఎంత డ్యూరేషన్ చేయొచ్చు అని చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. సో యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే 30 to 45 minutes ఆఫ్ కార్డియాక్ వర్కౌట్ ఈజ్ వెరీ గుడ్. సో దానివల్ల మనకి హార్ట్ రేట్ పెరుగుతుంది, దానివల్ల కలిగే లాభాలన్నీ మనం పొందగలుగుతాం. సో ఈ కార్డియాక్ వర్కౌట్ మనం చేస్తే మనకి ఎంతవరకు క్యాలరీస్ బర్న్ అవ్వచ్చు అన్నది ఇప్పుడు నేను చెప్తాను. సో యూజువల్గా 30 to 45 minutes ఆఫ్ వర్కౌట్ చేస్తే కనుక మనకి 100 నుంచి 200 క్యాలరీస్ బర్న్ అవుతుందండి. సో అది డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే మీరు వాకింగ్ సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే స్విమ్మింగ్ సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే హైకింగ్ సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే సైక్లింగ్ సెలెక్ట్ చేసుకున్నారా. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ క్యాలరీస్ బర్నింగ్ అనేది జరుగుతుంది. సో వాకింగ్లో అతి తక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. అదే మీరు స్విమ్మింగ్ తీసుకోండి, లేకపోతే సైక్లింగ్ తీసుకోండి, హైకింగ్ తీసుకోండి, లేకపోతే స్కిప్పింగ్ తీసుకోండి, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అనమాట ఇవి. సో మీరు దాదాపు ఒక 10 minutes ఆఫ్ స్కిప్పింగ్ చేస్తే కనుక యూజువల్గా 100 క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో అదే మీరు ఒక 15 minutes 20 minutes మీరు చేశారనుకోండి, దాదాపు మీకు 200 క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో ఈ విధంగా మనం ప్లాన్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే ఒకే ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా 30 minutes చేయడం చాలా కష్టం అండి. అందుకనే సర్క్యూట్ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటాం. అంటే ఒక 10 minutes ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్పింగ్ చేశారు, ఒక 10 minutes సైక్లింగ్ చేశారు, ఇంకో 10 minutes స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అంటే మీకు పరిగణలో ఉన్న, మీకు అందుబాటులో ఉన్న ఎక్సర్సైజ్ని మీరు డిఫరెంట్గా మాడిఫై చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క భాగం కదలిక జరుగుతుంది. అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఏజ్ వాళ్ళు చేసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు కొంతమందికి చాలా డౌట్ ఉంటుందండి, నేను ఒక 60 years పైబడి ఉన్న వాళ్ళకి కార్డియాక్ వర్కౌట్స్ ఆర్ ఎండ్యూరెన్స్ వర్కౌట్స్ ఎట్లా చేయొచ్చు అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సో ప్రాబ్లం లేదండి, ఎందుకంటే వాళ్ళకి చాలామందికి జాయింట్ పెయిన్స్ ఉండొచ్చు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఆయాసం ఉండొచ్చు, బ్రెత్లెస్నెస్ ఉండొచ్చు. సో ఇటువంటి లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఏ విధంగా ఎక్సర్సైజ్ ప్లాన్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. సో 60 above years పైబడి ఉన్నవాళ్ళు నేను చెప్పినట్టు మనం మ్యాక్సిమం హార్ట్ రేట్ తీసుకుంటే కనుక ఏజ్ -220 ఏజ్ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకు ఒక హార్ట్ రేట్ అనేది వస్తుంది. సో దీన్ని దాటి మనం వెళ్ళకూడదు, అదొక అవుట్కమ్ మెజర్. ఆర్ఎల్స్ కార్నెస్ ఫార్ములా నేను చెప్పినట్టుగా అది కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఆఫ్ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది వస్తుంది, టార్గెట్ హార్ట్ రేట్. దాన్ని కూడా మనం అరిగన్లో తీసుకొని, అంటే అవుట్కమ్ మెజర్ కింద తీసుకొని దాన్ని దాటకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు హార్ట్ రేట్ ఎంత అయిందో, మనం ఎంత దాటకూడదో తెలిసిపోయింది. దీని తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి, కార్డియాక్ వర్కౌట్స్లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో దీనిలో మనం ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటే ఎస్పెషల్లీ అబౌవ్ 60 years ఉన్న వాళ్ళకి నేను రికంబెంట్ స్టాటిక్ సైకిల్ రికమెండ్ చేస్తానండి. రికంబెంట్ అంటే మనం ఇట్లా చైర్లో కూర్చొని తొక్కునే సైకిల్ ఉంటుంది కదా జిమ్లో, సేమ్ దాన్నే రికంబెంట్ స్టాటిక్ సైకిల్ అంటాం. ఆ రికంబెంట్ బైక్ యూస్ చేసి మీరు 10 minutes కాదు, 15 minutes కాదు, 20 minutes కాదు, ఎంతైనా చేసుకోవచ్చు. బట్ మనం మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది చూసుకోవాలి. దాని మీకు డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది మనకి హార్ట్ రేట్ ఎంత వస్తుందో. నేను చెప్పిన విధంగా చేస్తే మనకి హార్ట్ రేట్ మనకి అవుట్కమ్ మెజర్ వచ్చింది కదా, దాన్ని మీరు మ్యాచ్ అవుతుందా లేదా, లేకపోతే ఎక్కువ అవుతుందా లేదా, తక్కువ అవుతుందా లేదా, దాని ప్రకారంగా చూసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు బెటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes ఆఫ్ నేను కార్డియాక్ వర్కౌట్లో నేను ఎవరికైనా సజెస్ట్ చేసినప్పుడు 10 minutes తర్వాత కొంచెం మోకాలు నొప్పులు ఎట్లా వస్తున్నాయి అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ 10 minutes అన్నది మీకు కెపాసిటీ, అంటే మీ అప్పర్ లిమిట్ వచ్చి 10 minutes.
సో రోజు ఒక 10 మినిట్స్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ కంటిన్యూస్గా చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ వీక్ ఏమవుతుంది, ఆ 10 మినిట్స్ కాస్త ఒక 2 మినిట్స్ అని ఎక్కువ అవుతుండొచ్చు, లేకపోతే 3 మినిట్స్ అని ఎక్కువ అవుతుంది. సో అది ఇండివిజువల్గా మారిపోతుంది. అంటే మనకి 10 మినిట్స్ కెపాసిటీ నుంచి ఒక 12 మినిట్స్ ఆర్ 13 మినిట్స్ వరకు కెపాసిటీ పెరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఈ 13 మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 13 మినిట్స్ అప్పర్ లిమిట్ వచ్చింది అనుకోండి కెపాసిటీ ఒక ఇండివిజువల్కి అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి, ఆటోమేటిక్గా ఏం చెప్తాం, ఈ 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు 13 మినిట్స్ కెపాసిటీ 10 నుంచి 13కి పెరిగింది అనుకోండి, నెక్స్ట్ వీక్ 13 మినిట్స్ ఆఫ్ వర్కౌట్ చేయాలి అని చెప్తాం. అంటే నెక్స్ట్ వీక్ మొత్తం 13 మినిట్స్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మోకాలు నొప్పులు రావు, అట్ ద సేమ్ టైం క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇవన్నీ మనం లాభాలు పొందవచ్చు. సో నెక్స్ట్ వీక్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ 13 మినిట్స్ చేసాం అంటే కంటిన్యూస్గా రోజు 13 మినిట్స్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం టైమర్ పెట్టుకొని చూస్తే కనుక డెఫినెట్గా ఒక 15 నిమిషాల వరకు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకు ప్రోగ్రెషన్ అవుతుంది. అంటే ఫస్ట్ 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ప్రోగ్రెషన్ ఉంది. అట్లా స్లోగా ఏమవుతుంది, మీ మజిల్ యొక్క కండరాల యొక్క ఫెటిగ్ రాకుండా ఎండ్యూరెన్స్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం వాటికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి దానికి రోజువారీ అకామిడేషన్ జరగటం మూలాన డిఫరెంట్ మజిల్ ఫైబర్స్ అనేవి యాక్టివేట్ అవ్వటం మూలాన మీకు డ్యూరేషన్ కూడా పెరుగుతుంది, స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి హార్ట్లో కూడా ఒక రకమైన లోడ్ పెరగటం మూలాన మన హార్ట్ రేట్ అనేది నెమ్మదిగా రీచ్ అవుతుంది. దాని తర్వాత కార్డియాక్ వర్కౌట్ చేయటం మూలాన కలిగే లాభాలనే మనం పొందుతాం. సో ఈ విధంగా అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళు డెఫినెట్గా చూసుకోవాల్సిందండి. ఇప్పుడు బిలో 50 ఇయర్స్ ఆర్ 30 to 40 ఇయర్స్ ఆర్ 30 to 50 ఇయర్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా నేను చెప్పినట్టు మ్యాక్సిమం హార్ట్ రేట్ అవుట్కమ్ మెజర్ తీసుకుంటాం 2 ways. ఒకటి 220 - ఏజ్ కానీ లేకపోతే క్యారనన్స్ ఫార్ములా కానీ తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి హాబీస్ ఉంటాయి మీకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 30 ఇయర్స్ ఏజ్ పర్సన్ వచ్చారనుకోండి, సార్ నేను వాకింగ్ చేయలేను, నాకు చాలా బోరింగ్ ఉంటుంది అంటారు. సో ఆటోమేటిక్గా ఏం చెప్తాం, జాగింగ్ కానీ రన్నింగ్ కానీ చేయమని చెప్తాం, ఆర్ఎల్స్ సైక్లింగ్ కానీ ఆర్ఎల్స్ స్విమ్మింగ్ కానీ. అంటే నేను చెప్పినట్టు లాస్ట్ టైం చెప్పినట్టు 3 వెరైటీస్ తీసుకుంటే కనుక జాగింగ్ ఆర్ రన్నింగ్, స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ, ఈ 3 10 మినిట్స్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్యాలరీస్ బర్న్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా బోర్ కొట్టదు. ఆటోమేటిక్గా మన క్యాలరీస్ బర్న్ అవుతాయి, మన మజిల్స్ మీద లోడ్ పడుతుంది, అంటే డెఫినెట్గా మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆస్టియోపోరోసిస్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే బోన్ డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి, మజిల్ ట్రాక్షన్ ఉండటం వలన బోన్ డెన్సిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా ఆస్టియోపోరోసిస్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి హార్ట్ అనేది డెఫినెట్గా దాని యొక్క ఫిట్నెస్ అనేది డెఫినెట్గా మారుతుంది. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ మనం 30 to 50 ఇయర్స్ ఏజ్లో తీసుకుంటే అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి యూజువల్గా వాళ్ళకి అప్పర్ లిమిట్ అని తెలియదండి. నేను చెప్పిన విధంగా మ్యాక్సిమం హార్ట్ రేట్ అప్పర్ లిమిట్ తీసుకుంటూ నెక్స్ట్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా మనకు అది ఆపుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందో నేను చెప్తాను. యూజువల్గా మన హార్ట్ మీద లోడ్ ఎక్కువ పెరిగి, హార్ట్ కూడా ఒక మజిల్ కదండి, సో డెఫినెట్గా ఈ హార్ట్ మజిల్ కూడా హైపర్ట్రోఫీ అంటే ఈ హార్ట్ మజిల్ కూడా సైజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా అది ఎక్కువ పంప్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎక్కువ పంప్ చేయడానికి అంటే దానికి ఆటోమేటిక్గా హార్ట్ రేట్ పెరిగిపోతుంది. అంటే ఎక్కువసార్లు పంప్ చేయటం వలన రేట్ పెరుగుతుంది. ఆ రేట్ పెరగడం వలన డిమాండ్ అండ్ సప్లై బ్యాలెన్స్ పోతుంది. అప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ టు ద హార్ట్ మజిల్ ఎక్కడో దగ్గర కండక్షన్ అన్నది సరిగ్గా సరిపోకపోవడం వలన ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా మ్యాక్సిమం హార్ట్ రేట్ అనే అప్పర్ లిమిట్ తీసుకొని, లేదంటే క్యారనన్స్ ఫార్ములా అప్పర్ లిమిట్ తీసుకొని దాని ప్రకారంగా మనం ఎంత యాక్టివ్గా ఉన్నా కూడా దాని ప్రకారంగా మనం వెళ్తే కనుక దాని యొక్క నష్టాలు అన్నది మనం కలగకుండా ఉంటాయి. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.